హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ విద్యార్థులకు ఒక అప్డేట్ అండి. సో విద్యా దీవెన వసతి దీవెన సంబంధించి కొంతమంది కమెంట్ సెక్షన్లో అడిగారు కదా. సో అలాంటి వాళ్ళకి విద్యా దీవెన అంటే తెలుసు కదా. సో మీరు కట్టాల్సిన కాలేజ్ ఫీజుని గవర్నమెంటే విద్యా దీవెన పేరుతో అయితే మీ తల్లిదండ్రుల అకౌంట్లోకి వేస్తుంది, తల్లి అకౌంట్లోకి. దాన్ని తీసుకుని వెళ్ళి మీరు కాలేజ్ అయితే కట్టాల్సి ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే ఒక పెద్ద ట్విస్ట్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియో తెలుసుకుందాము. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, మనకు జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగనన్న విద్యా దీవెన పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ని మీకు తల్లి అకౌంట్లో వేసేవారు. తల్లి అకౌంట్లో పడ్డ అమౌంట్ని తీసుకెళ్ళి మీరైతే కాలేజీలో కట్టేవారు. అది కూడా విడతల వారీగా కట్టేవారు. సో ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇప్పుడు వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు కాబట్టి పడిన వాళ్ళు ఏం చేయాలంటే మీరే సొంతంగా ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది, మీరే ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కేవలం కొత్త విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లిస్తుంది. అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి 2024-25 విద్యా సంవత్సరం నుంచి అయితే వచ్చిన కొత్త గవర్నమెంటే చెల్లిస్తుంది. ఎవరికైతే 2023-24 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదో ఇంకా వాళ్ళకి పడదు. ఆ ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరే మీ ఫీజుని కట్టి మీ సర్టిఫికేట్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ విషయాన్ని మనకు పేపర్లో వచ్చేసింది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ వాళ్ళు, తర్వాత పాలిసెట్, వీళ్ళందరికీ అదే విషయం అయితే అర్థమైపోతుంది. ఇక్కడ కావాలంటే చూసుకోండి. మీరు లాస్ట్ టైం మొన్న జనవరిలో వేసిన అది విద్యా దీవెన ఎప్పుడుదంటే అది 2023 జూన్ జూలై స్టార్టింగ్లో అది. సో మొత్తం ఒక సంవత్సరంలో 3 విడతలుగా అయితే వేశారు. సో ఇంకా 2 విడతలు అయితే మీరే సొంత ఖర్చులతో మీరే చెల్లించుకోవాల్సి అయితే ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ వేశారు. అంటే మనకు ఒక సంవత్సరంలో 2023-24 విద్యా సంవత్సరంలో మొత్తం వేయాల్సింది 3 సార్లు. కాకపోతే మొత్తం అయితే పెండింగ్ పెట్టారు. కొన్నిటికైతే ఒక విడత అయితే వేశారు. మిగిలిన బ్రాంచ్లకి 3 విడతలు అయితే ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి ఆ ఫీజు మీరే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ విషయంలో మీ కాలేజీ వాళ్ళే క్లియర్గా చెప్తారు. మీకు కావాలంటే మీరు కాలేజీలో కనుక్కోవచ్చు. సో మీరు మీ ఆ 3 విడతల అమౌంట్ని పే చేస్తేనే మీకు మీ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అప్డేట్. సో తెలుసుకోండి. అలాగే ఎవరికి అవసరం ఉందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.